మీరు కొంత అసంతృప్తిగా ఉన్నారు, అందుకనే ప్రచారానికి దూరంగా ఉంటున్నారు అనే ఒక మాట వినిపిస్తుంది. ఎవరు చెప్పారండి ఇది? మీరు ప్రచారానికి వెళ్తున్నారా? కేసీఆర్ చెప్పాడా? మీరు ప్రచారానికి వెళ్తున్నారా అయ్యా నా మీరు? రంగు రూపు కనపట్టాలా, ఆడ తిరిగి వచ్చి ఎండకు ఆల్మోస్ట్ కింద పడిన పరిస్థితులు. ఏమో అక్కడే తిరుగుతున్నా, రేపు కూడా మళ్ళీ అక్కడే, మళ్ళీ ఎలక్షన్ అయినాకే వస్తాను. సో ఎందుకు ఈ కథలు ఎట్లా వస్తాయి భలే ఫిక్షన్ రాస్తారే అందరూ. అంటే మీ గురించి ఎక్కువ ఎక్కువ అంచనాలు, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఉంటాయిలే, ఉన్ని మంచిదే. రేణుకా చౌదరి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఢిల్లీకి వెళ్ళి కమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఉండాలని చెప్పేసి అవును. కొంత లాబింగ్ చేశారు. అవును, చెయ్యాలి. ఏమన్నా సాధించారా? కొన్ని వచ్చారు సీట్లు, నాకు ఇష్టం లేదు ఆ క్యాండిడేట్స్. కొంతమందికి ఇచ్చారు, అనవసరంగా ఇచ్చి ఓడిపోయామనే పేరు వస్తుందనేది నా సంతాపం, నా ఇది. ఐ డోంట్ వాంట్ దట్. మాట్లాడి చేసింటే బాగుండేది, అవ్వలేదు. ఒక అవకాశం కలిగించారు, మళ్ళీ కూడా వస్తుంది. కానీ అదే మీరు లోక్సభ ఎన్నికల సందర్భంగా ఎందుకు మీ సామాజిక వర్గం కోసం ఎందుకు నోరెత్తి మాట్లాడలేదు? ఎవరు చెప్పారు నేను మాట్లాడలేదని? లాబింగ్ చేశారా? ఎందుకు చేయలేదని అనుకుంటున్నాను. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీరు ఢిల్లీకి వెళ్ళారు, బహిరంగంగా మీడియాతో మాట్లాడారు, అవును. ఓపెన్ గా చెప్పారు. మరి ఈసారి మాత్రం మీరు ప్రయత్నం చేసినట్టు ఎక్కడ వార్తలు రాలేదు. మీకు వార్త రాకపోతే సీక్రెట్ గా చేశారా? సీక్రెట్ గా చేశారా? అది కాదు, అది సీక్రెట్ గా ఏం లేదు, బహిరంగంగానే మాట్లాడాను. మీడియాకి చెప్పకపోతే అది నిజం కాదనుకుంటే ఎట్లబ్బా? అంటే మీకు రాజ్యసభ వచ్చింది కాబట్టి ఇక కమ్మ సామాజిక వర్గానికి న్యాయం జరిగినట్టే అనుకుంటున్నారా? నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. నిజంగానే మాండవా గారికి అసలు నిజామాబాద్ ఇవ్వాల్సింది. ఆయన అక్కడ స్థానికులు, ఆయన అక్కడి నుంచి ఇక్కడ మైగ్రేట్ అంటే కార్యకర్తలు ఒప్పుకోలేదు. కానీ వాస్తవానికి మాండవా గారికి నిజామాబాద్ ఇవ్వాల్సింది. ఆల్రెడీ మన జీవన్ రెడ్డి గారు వాజ్ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీ. సో అనవసరంగా 2 సీట్లు గెలికినట్టు అయింది ఇప్పుడు. సో అది ఇచ్చుకుంటే బాగానే ఉండేది. ఆయన అక్కడి నుంచి అన్ని ఖమ్మం జిల్లాలోనే కమ్మాసా, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెక్కడా లేరా? ఇవ్వాలంటే ఎక్కడైనా ఇవ్వచ్చు. నీకు ఎల్బీ నగర్ కమ్మ, నీకు జూబ్లీ హిల్స్ కమ్మ, షేర్లింగంపల్లి కమ్మ డామినేషన్, మన అదేంటి మన మల్కాజ్గిరి కమ్మ. సో కావాలంటే నిజంగానే కమ్మ పాపులేషన్ నిజంగా ఇవ్వదలుచుకుంటే ఇవన్నీ సీట్లే. లేదు ఖమ్మంలో ఇవ్వకపోతే కమ్మ సామాజిక వర్గానికి నేను న్యాయం చేయలేదంటే అది చాలా సిల్లీ, ఇమ్మెచ్యూర్. రాష్ట్రంలో తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి, ఒక్క స్థానం కూడా కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వలేదు. దాని పట్ల మీ రియాక్షన్ ఏంటి? ఇట్స్ అన్ఫేర్, అన్యాయం. ఇవ్వాల్సింది. కొన్ని చోట్ల అనవసరంగా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎక్కడి నుంచో పెట్టి అసలు సీఎం గారికి మనం ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేక ఈ న్యూసెన్స్లన్నీ అనుభవిస్తున్నాము. ఇది తాత్కాలికం. భవిష్యత్తులో డెఫినెట్లీ కమ్మాస్ కోసం ఐ విల్ ఫైట్, జస్ట్ లైక్ ఐ విల్ ఫైట్ ఫర్ మైనారిటీస్, జస్ట్ లైక్ ఐ విల్ ఫైట్ ఫర్ బీసీస్. అందరి సమాజ నిర్మాణం అని పాటించే లక్ష్యాన్ని కాంగ్రెస్ పార్టీ నిరూపించి చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ రాజకీయ. రేవంత్ రెడ్డి పొలిటికల్గా ఎదుగుదలలో చాలామంది కమ్మ వాళ్ళ సపోర్ట్ ఉంది. ఆయన సీఎం అయిన తర్వాత వాళ్ళని పట్టించుకోవడం చెప్పి బహిరంగంగా కమ్మ సంఘాల నుంచి లెటర్స్ కూడా రాశారు. ఎవరు రాసింది లెటర్స్? వచ్చింది సోషల్ మీడియాలో చాలా. సోషల్ మీడియాలో తుమ్మల నాగేశ్వరరావు ఎవరు? ఏ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన? లోక్సభ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. లోక్సభ సరే, అన్యాయం. నిజంగానే సీటు దొరకాల్సింది. రేవంత్ రెడ్డి కమ్మాస్ గ్యారంటీ అంటే నేను ఒప్పుకోను. కమ్మ కార్పొరేషన్ అడిగిన తక్షణం ఆయన కేటాయించడం కూడా జరిగింది. ఆయనకి చాలా క్లోజ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి కమ్మాస్తో. అండ్ చాలామంది కమ్మాస్ ఆయన్ని రెడ్డి సామాజిక వర్గంగా ఎవరు భావించరు, మనవాడే అని అనుకొని చాలామంది ఆయనకి భుజాన్ని ఎక్కించుకుంటారు. సో కొన్ని కంపల్షన్స్, కొన్ని లిమిటేషన్స్ ఆయనకు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఏదో నెత్తిన కిరీటం పెట్టినట్టు కాదు, దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ రాజకీయం అనేది ఇవాల్టి చదరంగం అది. సో కొన్నిసార్లు మనం ఒక ఎదురువాడి కింగ్ని ఎగరగొట్టాలంటే ఇక్కడ ఇంకేదో పావం కదపాల్సి వస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.